హలో ఫ్రెండ్స్, డాక్టర్ సోమ్యాజుల హోమియోపతికి మరొకసారి స్వాగతం. ఈరోజు ఒక చాలా సెన్సిటివ్ టాపిక్ పైన మాట్లాడుతున్నాను. నిన్న నా క్లినిక్కి ఒక అబ్బాయి వచ్చాడు. 27-28 ఇయర్స్ ఓల్డ్ ఉంటాయి. చాలా బాగున్నాడు, చూడడానికి మంచి ఉద్యోగం కూడా చేసుకుంటున్నాడు. బట్ చాలా మొహమాట పడుతూ వెనకాతల ఎవరైనా ఉన్నారా లేదా అని చెక్ చేసుకుంటూ ఫైనలీ తన కంప్లైంట్ ఏంటో చెప్పాడు. తను ఏంటంటే, సార్ నాకు అమ్మాయిలు అంటే ఇష్టం ఉండదు, అబ్బాయిల పట్లే నాకు అట్రాక్షన్ ఉంటుంది సెక్షువల్గాను అని అంటాడు. సెట్ సో ప్రాబ్లం ఏంటి అని, ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేయడానికి చూస్తున్నారండి, సో పెళ్ళి అయ్యే ముందే నాకు ఈ కంప్లైంట్ తగ్గించేసుకోవాలి అని చెప్పి మీ దగ్గరికి వచ్చానండి, ఏదైనా మెడిసిన్ ఇవ్వండి అని చెప్పాడు. ఒక్కసారి నేను షాక్ అయ్యాను అనమాట. బికాజ్ ఇది ఒక కంప్లైంట్ అని తను అనుకుంటున్నాడు. చూసారా, ఎంతలా చదువుకున్న తర్వాత కూడాను అది చాలా ఇబ్బందికరమైన విషయం. అంటే తిను ఒక్కడే వచ్చాడని కాదు, ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఇలాంటి వాళ్ళు అమ్మాయిలు వచ్చారు, అబ్బాయిలు కూడా వచ్చారు. సో ఈ టాపిక్ పైన చాలా తక్కువ అవగాహన ఉంది మన సమాజంలోని. బేసికలీ ఎలా ఉంటుందనంటే, నార్మల్గా అయినా సెక్షువల్ అండ్ సెక్స్ పైన ఎవరైనా మాట్లాడాలి అని అంటే మొహమాటము, సిగ్గు, భయము ఇవన్నీ ఉంటాయి, డౌట్స్ అయితే ఉంటాయి. అందరికీ యాక్సెప్ట్ అయిన సెక్షువల్ బిహేవియర్ గురించి మాట్లాడడానికే ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలాగ కొంచెం డిఫరెంట్గా ఉండే సెక్షువల్ థాట్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేయడానికి ఇంకెంత ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కసారి మనం అందరూ అండర్స్టాండ్ చేసుకోవాలి. అందుకనే ఈరోజు ఈ వీడియోని చేస్తున్నాను. సో ప్లీజ్ అండర్స్టాండ్. నార్మల్గా ఎలా ఉంటుంది అంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది సెక్షువల్గా, అలాగే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. హెటెరో సెక్షువల్ అని అంటారు, అంటే ఆపోజిట్ని అట్రాక్ట్ చేసుకుంటారు. అలా కాకుండా ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని ఇష్టపడింది, లేదా ఒక అబ్బాయి ఇంకో అబ్బాయిని ఇష్టపడ్డాడు అంటే సేమ్ సెక్స్ కదా, సో హోమోసెక్షువల్ అని అంటారు అన్నమాట. సో ఇక్కడే ఇంకొక రెండు బిహేవియరల్ ట్రెండ్స్ కూడా మాట్లాడాలి. కొందరికి అసలు అమ్మాయిని చూసినా అబ్బాయిని చూసినా సెక్షువల్ అట్రాక్షన్ అనేది కలగదు, వాళ్ళని ఏసెక్షువల్ అని అంటారు. అండ్ కొందరు ట్రాన్స్జెండర్ అని అంటారు. వాళ్ళు ఏంటంటే, పుట్టడం అబ్బాయి కింద పుట్టిన అమ్మాయిలాగా ఆలోచించడం అని, అమ్మాయిల డ్రెస్ వేసుకోవడం వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. లేదు, పుట్టడం అమ్మాయి కింద పుట్టిన నేను ఒక అబ్బాయిని అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు, అబ్బాయిలాగే బిహేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళని ట్రాన్స్జెండర్స్ అని అంటారు. ఈ ట్రాన్స్జెండర్ దాని గురించి రీసెంట్గా స్వాగ్ అనే ఒక మూవీ చూశాను. చాలా బ్యూటిఫుల్ మూవీ. ఒకసారి చూస్తే మీరు వాళ్ళు పడే ఇబ్బందిని, ట్రాన్స్జెండర్స్ పడే ఇబ్బందిని చాలా బ్యూటిఫుల్గా తెలుగు సినిమా అన్నది చూడండి మర్చిపోకుండా. సో ఇలాంటి సెక్షువల్ థాట్ ప్రాసెసెస్ ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఒక డిస్టర్బెన్స్, ఇది ఒక డిప్రెషన్ లాంటిది, ట్రీట్ చేయవలసిన ఒక డిసీజ్ అని అనుకుంటారు. నో, రాంగ్. ఇప్పుడు దీన్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలంటే సింపుల్గాను 90% మన జనాలు అందరూ రైట్ హ్యాండ్నే వాడతారు కదా, రైట్ హ్యాండెడ్ పీపుల్ మనం అందరూ. బట్ ఒక 10% లెఫ్ట్ హ్యాండ్ వాడుతూ ఉంటారు రాయడానికి అన్నిటికీ కూడా. వాళ్ళు ఏమైనా కావాలని లెఫ్ట్ హ్యాండ్తో రాస్తున్నారా? పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు అలాగే పుట్టారు కదా. వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి లెఫ్ట్ హ్యాండ్ వాడడం మానేసి రైట్ హ్యాండ్కి షిఫ్ట్ అయిపోగలరా వాళ్ళు ఏమైనా సరే? దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదా? లేదు కదా. అదే విధంగా ఇలాగా ఇంకొక హోమోసెక్షువల్ బిహేవియర్ కానీ, ఏ సెక్షువల్ బిహేవియర్ కానీ, ట్రాన్స్జెండర్ బిహేవియర్కి అయినా సరే ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఒక జబ్బు కాదు, న్యాచురల్గా వాళ్ళు అలా పుట్టారు. ఎందుకు ఇంతలా స్ట్రెస్ఫుల్గా చెప్తున్నాను అని అంటే, చాలామంది వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసినప్పుడు వాళ్ళని ఫస్ట్ తిట్టేస్తూ ఉంటారు, మందలిస్తూ ఉంటారు, లేదంటే కొడుతూ ఉంటారు, లేదంటే గడిలో పెట్టి తాళం వేసేస్తూ ఉంటారు. మరి కొందరు ఇంట్లోంచి బయటికి వెలివేసేస్తూ ఉంటారు. లేదు అని అంటే ఇంకో రకమైన బ్యాచ్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సైకియాట్రిస్ట్ దగ్గర పట్టుకెళ్తూ ఉంటారు, పూజారి దగ్గర పూజలు చేయింపిస్తూ ఉంటారు, చేతబడి చేయించేస్తూ ఉంటారు. ఈ థాట్ ప్రాసెస్ మారిపోయి వాళ్ళు అందరిలాగా బిహేవ్ చేయాలి అని చెప్పేసి సింపుల్ అండర్స్టాండింగ్. ఈ లెఫ్ట్ హ్యాండ్ పీపుల్కి ఇలాంటివన్నీ చేయిస్తే ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఇది మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. జనరల్లీ ఎలా ఉంటుందంటే, అందరూ చేసిన దాన్ని ఫాలో చేయడానికి ఇష్టపడతాం. కొత్తగా ఏదైనా ఉన్నది అంటే మనం భయపడతాం. మనకి అర్థం కానిది ఏదైనా ఉన్నది అంటే మనం భయపడతాం, అది కరెక్ట్ కాదు అని అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, క్వాంటమ్ ఫిజిక్స్ మీకు అర్థం కాదనుకోండి, నాకు కూడా అర్థం కాదు. అర్థం కానంత మాత్రాన అది రాంగ్ అయిపోదు కదా. నాకు అర్థం కాదు, సో క్వాంటమ్ ఫిజిక్స్ ఈజ్ రాంగ్ అని చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి? అదేవిధంగా ఇదేంటిది, ఒక అబ్బాయికి ఇంకో అబ్బాయిని చూసి సెక్షువల్ థాట్స్ రావడం అంటే అసహ్యంగాను, అలా ఎక్కడ ఉండదు, రాంగ్, వీడికి ఏదో ప్రాబ్లం ఉంది, ఇలాగ మాట్లాడితే ఇంకా దానికి డిస్కషన్ లేదు. ప్రాబ్లం ఆ అబ్బాయిలో కాదు, మన ఆలోచనలో ఉంది, మన సమాజం ఆలోచనలో ఉంది. సో ఆ అబ్బాయికి చెప్పాను అనమాట, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటే, సార్ ఫ్యామిలీ మెంబర్స్ వదిలేయండి, నేను ఒకరోజు నేరకపోయి ఒక ఫ్రెండ్కి నేను షేర్ చేసుకుంటే వాడు మిగతా ఫ్రెండ్ సర్కిల్లో చెప్పేసి ఇప్పుడు నన్ను వాళ్ళు ఎగతాళి చేస్తున్నారండి, హోమోగాడు అని చెప్పేసి. ఈవెన్ సినిమాల్లో కూడా మనం చూసారా, మన హీరోస్ కూడాను, ఏయ్ నువ్వు తేడాగాడిలో ఉన్నట్టుకున్నావు. తేడా అంటే ఏంటండి? వాళ్ళకు వచ్చిన సెక్షువల్ థాట్కి మీకు వచ్చిన సెక్షువల్ థాట్కి ఏదైనా వేరేగా ఉందా?
నో, డిఫరెంట్గా ఉన్నారు. డిఫరెంట్ ఉన్నంత మాత్రాన తేడా అని చెప్పే అధికారం మనకి లేదు. ఒక వ్యక్తికి ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు సపోర్ట్ అడగడానికి వెళ్ళేది, ఎక్స్పెక్ట్ చేసేది ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి. ఆ ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళని అర్థం చేసుకోకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి, తిట్టి, కొట్టి, దెబ్బలాడి, కౌన్సిలింగ్ చేసేదో మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? కొందరు ఏంటంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్ చేసే బిహేవియరల్ వల్ల వాళ్ళ థాట్స్ అన్నీ చంపేసుకొని వాళ్ళు ఏం చేస్తారు అని అంటే సప్రెస్ చేసేసుకుని పెళ్లి చేసేసుకుంటారు. జనరలీ ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నప్పుడు సెక్షువల్ యాక్టివిటీ జరిగిన తర్వాత వాళ్ళ మధ్యలో బాండింగ్ పెరుగుతుంది, వాళ్ళ మధ్యలో ప్రేమ పెరుగుతుంది. ఇక్కడ ఒక హోమోసెక్షువల్ వ్యక్తి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ సెక్షువల్ యాక్టివిటీ అనేది ఒక ఫార్మాలిటీ కింద జరుగుతుంది. నిజానికి అక్కడ ప్రేమ బాండింగ్ అనేది ఉండదు. పిల్లలు కూడా కనొచ్చేమో కనుక, కానీ జీవితాంతం వాళ్ళు సప్రెస్డ్గానే ఉంటారు. జీవితాంతం వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర అసంతృప్తి అండ్ డిప్రెషన్తోనే ఉంటారు. ఒక వ్యక్తికి ఉండే సెక్షువల్ థాట్స్ మేబీ 1% ఉంటాయి. ఆ వ్యక్తికి ఉండే మిగతా థాట్స్ అన్నీ కలిపి ఒక 99% ఉంటాయి. మనం ఆ 99%ని ఈ 1%తో జడ్జ్ చేయకూడదు. వీలైతే రెస్పెక్ట్ ఇవ్వండి, లేదంటే అట్లీస్ట్ హేళన చెయ్యవద్దు. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు. అండర్స్టాండ్ చేయడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. బికాజ్ వీళ్ళేమి రేర్ మైనారిటీ కాదండి. ఆల్మోస్ట్ 10 to 20% జనాభా ఈ విధంగా ఆలోచిస్తారు అనేది లేటెస్ట్ స్టాటిస్టిక్స్లో తెలుస్తుంది. ఇది ఏదైనా కొత్తగా డెవలప్ అయిన ట్రెండ్ అండి అని చాలామంది వెంటనే కామెంట్ చేస్తారు. రాంగ్. మీరు పాత టెంపుల్స్లోకి వెళ్ళి చూడండి, అక్కడ ఉండే శిల్పాల్లో కూడా హోమోసెక్షువల్ బిహేవియర్స్ ఉన్నాయి. 10 to 20% అప్పుడు ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా అంతే ఉన్నారు. ఇప్పుడు కొందరు ధైర్యం చేసి ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఈవెన్ యాపిల్ కంపెనీ లాంటి CEO వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నేను హోమోసెక్షువల్ అని చెప్పుకుంటున్నారు. బికాజ్ ఆ సొసైటీ వాళ్ళు కొంచెం ఓపెన్గా ఉన్నది కాబట్టి. మనం ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళలేదు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు అచీవ్ చేసే సక్సెస్కి వాళ్ళకు ఉండే సెక్షువల్ ట్రెండ్కి ఏమాత్రమో సంబంధం లేదు. వాళ్ళని రెస్పెక్ట్ చేయండి. వాళ్ళ సెక్షువల్ థాట్ మీకు అర్థం కాకపోతే ఇట్స్ ఓకే. మిమ్మల్ని ఎవరు వెళ్ళి వాళ్ళతో సెక్స్ చేయమని అడగట్లేదు కదా, వాళ్ళు అడగట్లేదు కదా. సో వై ఆర్ యూ వరీడ్? సో ఇలాంటి థాట్ ప్రాసెస్ ఎవరికైనా ఉన్నదంటే మీకు ఎటువంటి జబ్బు లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ థింగ్. అండ్ ఇలాంటి వ్యక్తి ఉండే ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారంటే మీరు వాళ్ళని కొంచెం డిఫరెంట్గా ఉన్నారు అని చెప్పి అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి, సపోర్ట్ చేయండి, ఇబ్బంది పెట్టకండి. ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్ ఏంటి అని ప్లీజ్ కిందన షేర్ చేసుకోండి. నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. సర్వే జన సుఖినో భవంతు.